శుభ సాయంత్రం పిల్లలు. ఇంతకుముందు మనం పాఠంలో పాఠ్యభాగ నేపథ్యం గురించి తెలుసుకున్నాము, వివరాల గురించి తెలుసుకున్నాము. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అంటే వర్ణనా ప్రధానమైంది అని తెలుసుకున్నాము. ప్రస్తుతం మనం నేర్చుకోబోతున్న పాఠం ఎర్రన నృసింహపురాణం తృతీయాశ్వాసంలోది అని నేర్చుకున్నామా. కవి ఎర్రాప్రగడ. ఈయన 14వ శతాబ్ది మొదట్లో జీవించాడు. ఈయన తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనార్యులు. తర్వాత ఈయన గురువు శంకరస్వామి. ఈయన మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేసి కవిత్రయంలో ఒకడయ్యాడనమాట. ఈయన రచనలో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నాము. అందుకే ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. ఈయన శివభక్తుడు కాబట్టి ఆ శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడు అనే బిరుదు కూడా ఈయనకి వచ్చింది అని చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము. ఆబాలగోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. చందమామ నుండి జాలువారే అమృతమే వెన్నెల. అందమైన చందమామని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. శ్రీరాముడు అంతటి వాడే చందమామని ఇష్టపడ్డాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆ అమూల్య సంపదను, అమృత కిరణుని అమూల్య సంపదని ఎంతో రమణీయంగా నృసింహపురాణంలో వర్ణించాడు ఎర్రన. దాన్ని మనం ఆయన ఎలా వర్ణించాడో దాన్ని మనం ఆ వర్ణనలో ఉన్న అందాన్ని చూద్దామా. ఈనున సమాన తేజు దివసేంద్రు కనుంగొను మాడ్కి చూడగా జనదొర నల్ప తేజునను చాట్పున చెంచల భృంగ తారకాగనవన జాతలోచనము గ్రక్కున మీలన ముందజేసే పద్మిని పతి భక్తి సత్వమున మేలిమి కింగురి తాన పొమ్మనన్. ఈనున సమాన తేజు దివసేంద్రు కనుంగొను మాడ్కి చూడగా జనదొర నల్ప తేజునను చాట్పున చెంచల భృంగ తారకాగనవన జాతలోచనము గ్రక్కున మీలన ముందజేసే పద్మిని పతి భక్తి సత్వమున మేలిమి కింగురి తాన పొమ్మనన్. ఏం చెప్పాడో చూద్దామా. ఇందులో ఈ పద్యంలో అసమాన తేజుడు, అసమానమైన తేజస్సు కలిగిన వాడు దివసేంద్రుడు. దివసము అంటే పగలు, పగటికి ఇంద్రుడు, పగటికి రాజు అయినటువంటి వారు ఎవరట? ఇనుడు సూర్యుని. కనుంగొనుమాడ్కి చూసిన విధంగా, పద్మిని పద్మము, వరుణ్ ఇతరుని, అల్పతేజుని అల్పమైన తేజస్సు కలవానిని చూడగాన్ చూడటకు చనదు తగదు అనుచాడ్పున అనే విధంగా చెంచల చెలించుచున్న భృంగ తుమ్మెదలటి తారకల యొక్క ఘన గొప్పతనమును చూడక పతిభక్తి భర్త మీద భక్తి అనే సత్వమున బలమున మేలిమికిన్ గొప్పతనమునకు గురి ఉదాహరణ తాన పొమ్మనను తానే అనే విధంగా వనజాతలోచనము వనము నుండి పుట్టినటువంటి కమలము గ్రక్కున వెంటనే మీలన మందజేసే కన్నులను మూసివేసిందట. ఇక్కడ ఏం చెప్తున్నాడు. పద్మిని అంటే తామర పువ్వు. తామర పువ్వులు ఎప్పుడు విచ్చుకుంటాయి? సూర్యోదయం అవ్వగానే విచ్చుకుంటాయి తామర పువ్వులు. తామరలకి సూర్యుడికి అవినాభావ సంబంధం ఉందన్నమాట. ఇక్కడ కవి ఏం చేశాడు? తామరలకి సూర్యుడికి భార్యాభర్తల సంబంధాన్ని చెప్పాడనమాట. అందుకే తామరలు ఏం చేస్తున్నాయట? సూర్యుడిని, అసమానమైన తేజస్సు కలిగిన వాడు, పగటికి రాజు అనేటువంటి సూర్యుడిని చూసిన విధంగా తక్కువ తేజస్సు కలిగిన వాడు, ఇతరుడు అయినటువంటి చంద్రుని చూడటానికి. చంద్రుడిలో గొప్పతనం ఏంటి? తారకలున్నాయి. అతను ఎలాంటి వాడట? కదులుతున్నటువంటి తుమ్మెదలనటి కనుగుడ్డు కలిగినటువంటి వాడు. అట్లాంటి గొప్పతనం ఉన్నప్పటికీ చంద్రుడిని చూడడానికి ఇష్టపడలేదట. ఎందుకని? వరుడు ఇతరుడు కాబట్టి చంద్రుడిని చూడటానికి ఇష్టపడక ఎందుకని ఇష్టపడలేదట? పతిభక్తి అనే సత్వమున, పతి అందరి భక్తి అనే గొప్పతనంలో తనను మించిన వారెవరూ లేరు అనే దానికి తానే ఉదాహరణ అన్నట్లుగా పద్మిని ఈ కమలము కన్నులను ఏం చేసిందిట? మీలన మంద చేసే మూసివేసినట్లుగా సాయంకాలం అవగానే, సూర్యాస్తమయ సమయం కాగానే ఈ తామర పువ్వు ముడుచుకుని పోయిందట. కవి ఎంత అందంగా చెప్పాడో చూడండి. సూర్యోదయం కాగానే తామర పువ్వు విచ్చుకుంటుంది అని చెప్తే అందులో ఏం అందం ఉన్నది? అందుకే సూర్యుడిని చూసినట్లుగా చంద్రుణ్ణి చూడలేక తన ప్రతిభక్తిని తానే నిరూపించుకున్నది అని పద్మిని అని చెప్పాడనమాట కవి చక్కగా. ఇంకోసారి చెప్పుకుందామా. దివసేంద్రుడు పగటికి రాజు అయినటువంటి వాడు, అసమాన తేజుడు అసమానమైన తేజస్సు కలిగిన వాడు అయినటువంటి ఈనుని సూర్యుని కనుంగొను మాడ్కి చూసినట్లుగా పద్మిని పద్మము. ఇక్కడ ఎవరు? పద్మం గురించే కదా మనం చెప్పుకుంటున్నాము. పద్మము అల్పతేజుని అల్పమైన తేజస్సు కలవాడు, వరుణి ఇతరుని చూడగా చూచుటకు చనదు ఒప్పదు
ఇతరులను చూడటానికి ఒప్పదనమాట. అంటే ఏంటి ఇక్కడ పెళ్ళైన వివాహమైన స్త్రీలు వేరే పరపురుషులని కన్నెత్తి చూడరు అనేది చెప్తున్నాడు అనమాట. చాడ్పున అనే విధంగా చనదు ఒప్పదు అనుడు చాడ్పునని అనే విధంగా చెంచల చెలిస్తున్నటువంటి భృంగ తుమ్మెదల నుండి తారకల యొక్క ఘన గొప్పతనమును కూడా చూడట్లేదట. వనజాతలోచనము ఇక్కడ తామర పువ్వు, ఇక్కడ పతిభక్తి సత్వమున పతిభక్తి అనే గొప్పతనంలో మేలిమికిన్ ఆ గొప్పతనముకి గురి ఉదాహరణ తానపమ్మను తానే అనే విధంగా గ్రక్కున వెంటనే మీలనమంద చేసే కన్నులను మూసుకున్నది. పగటికి రాజు సాటిలేని కాంతి కలిగినటువంటి వాడు అయినటువంటి సూర్యుని చూసినట్లుగా ఇతరులను అల్పతేజస్సు కలవాడు అయినటువంటి చంద్రుని చూడడానికి ఇష్టపడక పతిభక్తి అనే గొప్పతనంలో తనను మించిన వారెవరూ లేరు, దానికి తానే ఉదాహరణ అన్నట్లుగా వనజాతలోచనము తామర తీగ ఏం చేసిందట, వెంటనే కన్నులను మూసుకున్నది. అర్థమైందా ఇక్కడికి పద్యం మీకు? ఇక్కడ చూడండి, అసమానమైన తేజస్సు కలవాడు అని చెప్తున్నాం. సూర్యుడు చూడండి ఎంత చక్కగా కాంతివంతంగా ఉన్నాడో చూడండి. ఇంక ఇక్కడ తామర పువ్వు పద్మిని అని చెప్పుకున్నాం కదా, తామర పువ్వులు ఇట్లా తామర పువ్వులు సూర్యోదయం కాగానే ఇట్లా విచ్చుకుంటాయి అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ అల్పతేజుడు అని చెప్పాము. తారక ఇక్కడ ఇంకొక పదం చెప్పుకున్నాం చూడండి, ఏం చెప్పాము మనము, చెంచల భృంగ తారక అని. ఇక్కడ చూడండి చంద్రుడు మినుకుమనే మెరుస్తూ ఉన్నటువంటి చుక్కలతో ఆకాశం నిండి ఉన్నప్పటికీ దానిని కూడా చూడడానికి ఇక్కడ ఇష్టపడలేదట అనమాట. దాన్ని చంద్రుడిని చూడడానికి కూడా ఇష్టపడక పద్మిని ఏం చేసింది, ఇక్కడ పద్మిని అంటే స్త్రీతో పోల్చాడు కదా, ఇక్కడ తామర పువ్వులు, ఇక్కడ తామర పువ్వు, ఇక్కడ ఒక స్త్రీని చూపించారు చూడండి. ఇక్కడ ఏం చేసింది, పద్మిని తామర తీగ చంద్రుడు రాగానే కన్నులను వెంటనే మూసివేసుకున్నది. పద్యం అర్థమైంది కదా అందరికీ? రెండో పద్యం చూద్దామా. సురుచిర తారక కుసుమ శోభిన భోంగణ భూమి కాలమన్ కరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికెత్తిన క్రొత్త తోపు పెందెరయన నొప్పే సాంధ్యనవదీదితి పశ్చిమ దిక్తటంబునన్. సురుచిర అందమైనటువంటి తారక చుక్కలు అనేది కుసుమ పూలతో శోభి అలంకరించబడిన నభ ఆకాశమనే అంగణ భూమి రంగస్థలమునందు కాలమనే కాలము ప్లస్ కాలమనే గర్వపు గొప్ప సూత్రధారి దర్శకుడు జతనంబున యత్నం అంటే ప్రయత్నపూర్వకంగా దిక్పతి కోటి దిక్పాలకుల సమూహము ముందటన్ ఎదుట సరసముగా చక్కగా నటింపగా నాట్యం చేయడానికి సిద్ధపడినటువంటి నిశాసతి రాత్రి అనేది స్త్రీకి ఎత్తిన అడ్డంగా పట్టుకున్నటువంటి క్రొత్త తోపు, క్రొత్తదైనటువంటి తోపు అంటే ముదురు ఎరుపు వర్ణము, కొత్త తోపు కొత్తదైనటువంటి ముదురు ఎరుపు రంగు కలిగినటువంటి పెందెర పెద్దదైనటువంటి తెర అన్నట్లుగా పశ్చిమ దిక్తటంబునన్ పడమటి తీరంలోని సంధ్యాకాలంలో నవదీదితి కొత్త వెలుగు ఒప్పెన్ ప్రకాశించినది. ఇక్కడ చూడండి సంధ్యాకాలంలో ఆకాశాన్ని ఎంత చక్కగా కవి వర్ణించాడో చూడండి. ఇక్కడ 2 రకాల వర్ణనలు వర్ణించాడు. ఏంటట, ఒకటి సూర్యాస్తమయ సమయాన్ని వర్ణించాడు, అలాగే చంద్రోదయ సమయాన్ని కూడా కవి చాలా చక్కగా అందంగా వర్ణించడం జరిగిందనమాట. చంద్రోదయ సమయాన్ని ఎంత అందంగా వర్ణించాడో అలాగే సూర్యాస్తమయ సమయాన్ని కూడా అంతే అందంగా వర్ణించాడు. ఏం చెప్తున్నాడు చూడండి, సురుచిర అందమైనటువంటి తారక చుక్కలు అనేది కుసుమ పూలతో శోభి అలంకరించబడింది. చక్కగా అందమైనటువంటి చుక్కలు అనే పూలతో అలంకరించబడిందట. ఏంటి, నభ అంగణ భూమి, నభము అంటే ఆకాశం అనే అంగణ భూమి రంగస్థలము చక్కగా అందమైనటువంటి తారకలు అనేది పూలతో అలంకరించబడింది అనమాట. అప్పుడు కాలము అనేటువంటి గర్వపు గొప్ప సూత్రధారి అంటే ఇక్కడ ఎవరు, దర్శకుడు అంటే ఎవరైతే నాటకం తయారు చేస్తాడో అతను జతనంబున ప్రయత్నంతో దిక్పతి కోటి ముందటన్ దిక్పాలకుల సమూహం ఎదుట సరసముగా నటింపగా అంటే సాయంకాల సమయంలో చీకటి పడుతూ ఉందన్నమాట. అప్పుడు ఆకాశం ఎట్లా ఉందట, నిశాసతికెత్తిన నిశ అనేది రాత్రి అనేది స్త్రీకి అడ్డంగా పట్టుకున్నటువంటి క్రొత్త తోపు కొత్తదైనటువంటి తోపు ఎర్రని పెంతెర పెద్దదైన తెర అన్నట్లుగా
పశ్చిమ దిక్తటంబునన్ పడమటి దిక్కున సంధ్యాకాలపు నవదీదితి కొత్త వెలుగు ప్రకాశించినది. అందమైన చుక్కలనడి పూలతో అలంకరించబడినటువంటి ఆకాశం అనే రంగస్థలం మీద కాలము అనే గొప్ప దర్శకుడు ప్రయత్నపూర్వకంగా దిక్పాలకుల సమూహం ఎదుట నటించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాత్రి అనే స్త్రీకి అడ్డంగా పట్టినటువంటి ఎర్రని తెర అన్నట్లుగా, ఎర్రని తెర ఏమో అన్నట్లుగా పడమటి దిక్కున సంధ్యాకాలంలో కొత్త వెలుగు ప్రకాశించినది. అంటే పడమటి దిక్కున సూర్యాస్తమయ సమయం అవుతున్నప్పుడు ఆకాశంలో కనిపించేటటువంటి ఆ ఎరుపు రంగు చక్కటి ఎర్రని తెరలాగా, ఆ తెరని రాత్రి అనే స్త్రీ రావడానికి ముందుగా అడ్డంగా పట్టినటువంటి ఆ తెరలాగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, రంగస్థలము అంటే ఇంతకుముందు కాలంలో నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు, ఆ నాటకాలు వేస్తున్నప్పుడు ముందు దర్శకుడు నాటకం గురించి చెప్పి, ఆ చెప్పిన తర్వాత ఆ నాటక మధ్యలో దర్శకుడు వెనకాల పెద్దగా అడ్డంగా తెర ఉండేదన్నమాట. ఆ తెరను తీసివేయగానే ఆ స్త్రీ వచ్చి ఆ నాటకంలో ఎవరైతే పాత్రధారులు ఉంటారో వాళ్ళు వచ్చి నటించేవాళ్ళు అనమాట. ఇక్కడ కూడా సంధ్యాకాలంలో సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఆ చీకటి కాబోతున్నది అనే దానికి సూచికగా ఎర్రని తెర అడ్డంగా పెట్టినట్లుగా సంధ్యాకాలంలో ఆకాశము ఉన్నది అని కవి చక్కగా వర్ణించాడనమాట. పడమటి దిక్కున అంత అందంగా ఉంది అని కవి వర్ణించాడనమాట. ఈ పద్యం మీకు అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ చూద్దాం. చూడండి. పొదలియుండొండ దివియును భువియు దిశలు పొదవి కొనియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగా కాటుక కృక్కినట్టి కరవటంబన జగదండఖండమరే. జగత్ అండఖండము, ఈ బ్రహ్మాండం అనేది భాగము, ఈ ప్రపంచం ఎట్లా ఉందట, పొదవి కొనియుండు కమ్ముకొని ఉన్నటువంటి చీకటి ప్రోవు వలన, చీకటి రాశి వలన, దివియును ఆకాశమును భువియును భూమియును దిశలు దిక్కులన్నీ పొదలి వండు అయి ఒకదానికొకటి పొదలి పెరిగి మిక్కుటంబుగా నదికముగా కాటుకను కుక్కినటువంటి కరవటంబనే భరిణ అనునట్లుగా జగత్ ఈ ప్రపంచమనేది అండఖండము బ్రహ్మాండంలోని భాగము అమరెన్ ఏర్పడినది. ఏమైందో చూడండి. పొదవి ఉండు, రాత్రి సమయం అవుతుంది కదా, చీకటి మెల్లమెల్లగా వస్తూ ఉందన్నమాట. ఆ చీకటి కమ్ముకుంటున్నటువంటి ఆ చీకటి రాశి వలన ఏమైందట, దివియును ఆకాశము భువియు భూమియును దిశలు అన్ని దిక్కులను వండు అయి ఒకదానికొకటి దగ్గరగా అయిపోయాయట. చీకటి కనిపిస్తూ ఉండగా ఒకదానికొకటి దగ్గర అయ్యి పొదలి పెరిగి ఏమైందట, మిక్కుటముగా, అప్పుడు ఆకాశం ఎలా కనిపిస్తుందట, మిక్కుటముగా నదికముగా కాటుక కృక్కినట్టి, కాటుకను దట్టంగా పెట్టినటువంటి భరిణలాగా, కరవటంబు అన భరిణ ఏమో అన్నట్లుగా జగత్ లోకమనేది అండఖండము బ్రహ్మాండంలోని భాగము, ఈ ప్రపంచంలో భాగము మరే కనిపిస్తూ ఉందట. బాగా దట్టంగా రాత్రి అవుతూ ఉన్నప్పుడు చీకటి ముసురుకుంటూ ఉన్నదన్నమాట. చీకటి ముసురుకుంటూ ఉండగా మొత్తం భూమి ఆకాశము అన్ని దిక్కులు మొత్తం చీకటి వ్యాపించగా అప్పుడు ఎలా కనిపించిందట ఈ ప్రపంచము, కాటుక దట్టంగా కూరినటువంటి భరిణ ఏమో అన్నట్లుగా చూసే వాళ్ళకి కనిపించిందట. ఇది ప్రతిపదార్థ పద్యం కదా, చుక్క గుర్తు పద్యము. ప్రతిపదార్థం చూద్దామా. సురుచిర అందమైన తారక చుక్కలు అనేది కుసుమ పూలతో శోభి అలంకరించబడిన నభ ఆకాశమనే అంగణ భూమిన్ రంగస్థలంపై కాలము ప్లస్ అన్ కాలమనే గరువపు గొప్ప సూత్రధారి దర్శకుడు జతనంబున ప్రయత్నపూర్వకంగా దిక్పతి కోటి దిక్పాలకుల సమూహము ముందు సరసముగా చక్కగా నటింపడానికి నాట్యం చేయడానికి సిద్ధపడిన నిశాసతికి రాత్రి అనే స్త్రీకి ఎత్తిన నిలిపిన కొత్తదైన తోపున్ ఎర్రని పెంతెర పెద్ద తెర అన్నట్లుగా పశ్చిమ దిక్తటంబునన్ పడమటి దిక్కున సంధ్యాకాలపు నవదీతి కొత్త వెలుగు ప్రకాశించినది. మనం ముందే చెప్పుకున్నాం, అందమైన చుక్కలు అనేది పూలతో అలంకరించుకున్నటువంటి ఆకాశం అనే రంగస్థలం మీద కాలము అనే గొప్ప దర్శకుడు ప్రయత్నపూర్వకంగా, అంటే కావాలనే, రాత్రి అనేది స్త్రీకి అడ్డంగా పట్టినటువంటి క్రొత్త తోపు ఎర్రని
పరదా అన్నట్లుగా పడమటి దిక్కున సంధ్యాకాలంలో కొత్త వెలుగు ప్రకాశించినది. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. సూర్యుడికి కమలాలకి మధ్య ఉన్న అనుబంధాన్ని భార్యాభర్తల బంధంతో పోల్చాడు కదా, అదేవిధంగా ప్రకృతిలోని ఇంకా వేటిని పోల్చవచ్చు? కలువలకి చంద్రుడికి ఉన్న సంబంధాన్ని కూడా భార్యాభర్తలతో సంబంధంతో పోల్చవచ్చు. ఇంకా మీకు ఏమైనా తడితే మీరు కూడా చెప్పండి. రెండవ పద్యంలో కవి దేంతో పోల్చాడు? ఎందుకు? రెండవ పద్యంలో కవి దేంతో పోల్చాడు? అందమైన చుక్కల పూలతో అలంకరించబడినటువంటి ఆకాశాన్ని రంగస్థలంతో పోల్చాడు. అలాగే కాలం అనే స్త్రీ ఏం చేస్తుందట? రాత్రి అనే స్త్రీ దిక్పాలకుల సమూహం ముందు నాట్యం చేయడానికి సిద్ధంగా ఉంది అని పోల్చడం జరిగిందన్నమాట. ఇంకా ఏం చెప్పాడు? పడమటి దిక్కున కొత్త వెలుగు సూర్యాస్తమయ సమయంలో కొత్త వెలుగు ప్రకాశించింది అని చెప్పడం జరిగిందనమాట. ఆకాశాన్ని కవి ఏమని వర్ణించాడు? రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆకాశాన్ని కవి ఎలా వర్ణించాడు? రంగస్థలంలాగా వర్ణించాడు. రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? మనసంతా ఆనందంగా ఉంటుంది, చక్కగా సంతోషంగా ఉంటుంది, చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది మనందరికీ కలిగించే అనుభూతినే కదా. తర్వాత పద్యం చూద్దామా? దశలను కొమ్మలొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగా నూది నిక్కి రజనీశ్వరుడున్న తలీల పేర్చు నాకసమను పేరి భూరుహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ చయంబు కోయిటకు కోయనన్ ప్రాకే సముత్సుకాకృతిన్. దశలను కొమ్మలొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగా నూది నిక్కి రజనీశ్వరుడున్న తలీల పేర్చు నాకసమను పేరి భూరుహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ చయంబు కోయిటకు కోయనన్ ప్రాకే సముత్సుకాకృతిన్. ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, దశలు అను కొమ్మలు, దశలు ప్లస్ అను దిక్కులు అనే కొమ్మలతో, ఇక్కడ దిశ దశ ప్రకృతి వికృతులు, కొమ్మలతో, తర్వాత తారక చుక్కలనడి కుసుమ చయంబు పూల సమూహంతో, దిక్కులు అనడి కొమ్మలతో, తారకులు అనడి కుసుమ చయంబు నక్షత్రాలనడి పూల సమూహంతో, నిరంతర ఎల్లప్పుడూ కాంతులతో, లసత్ ప్రకాశిస్తున్నటువంటి ఆకాశమనే పేరి పెద్ద భూరుహము వృక్షమును కోయుటకు కోయనన్ కోయటానిక అన్నట్లుగా రజనీశ్వరుడు రాత్రికి ప్రభువు అయినటువంటి, ఎవరు రాత్రికి ప్రభువు? చంద్రుడు. వొయ్యన్ మెల్లగా అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైన కరంబులన్ కిరణాలనే చేతులతో ప్రియంబు ఎసగగా వలపు అతిశయించున్నట్లుగా, అంటే ప్రేమ కలుగుతూ ఉన్నట్లుగా, ఊదిన్ ఉబ్బి నిక్కి వ్యాపించి, ఉన్నత లీలన్ ప్లస్ పేర్చు గొప్ప ఆకారంతో అతిశయించుచు, సముత్సుక మిక్కిలి తహతహలాడు ఆకృతితో ఆకారంతో ప్రాకెన్ వ్యాపించెను. ఇక్కడ ఏమైందట? దిక్కులు అనే కొమ్మలతో, తారకలు అనేది పూల సమూహంతో, ఎల్లప్పుడూ ప్రకాశించేటటువంటి ఆకాశం అనేటువంటి పెద్ద వృక్షాన్ని అందుకోవటానిక అన్నట్లుగా రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు ఏం చేశాడు? అతి దీర్ఘములైన కరంబులను, తన మిక్కిలి పొడవైన కిరణాలనే చేతులతో ప్రియం వలపు అతిశయించినట్లుగా, ఉన్నత లీలను అంటే గొప్ప ఆకారంతో అతిశయించుచు, మిక్కిలి తహతహలాడు ఆకారంతో ఆకాశమంతా వ్యాపించాడట. ఇక్కడ ఏంటి చూడండి, రాత్రి అయింది, రాత్రి సమయంలో చుక్కలన్నీ మొత్తం ఆకాశం నిండా వ్యాపించాయి. తర్వాత ఆ వ్యాపించినటువంటి ఆ చుక్కలను ఆకాశాన్ని అందుకోవటానిక అన్నట్లుగా, అంటే మొత్తం అంతా నిండిపోవడానిక అన్నట్లుగా దీర్ఘంబులైన కరంబులతో, అంటే తన పొడవైన కిరణాలతో మొత్తము ప్రేమ కలుగుతూ ఉన్నట్లుగా చంద్రుడు మొత్తం ఆకాశం నిండా వ్యాపించాడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకొకసారి చూద్దామా? దశలు ప్లస్ అను దశలనే దిక్కులనే కొమ్మలతో, తారక చుక్కలనడి కుసుమ చయంబు పూల సమూహంతో, నిరంతర ఎల్లప్పుడూ కాంతులతో లసత్ ప్రకాశించుచున్నటువంటి ఆకాశమనే పేరి పెద్దదైనటువంటి భూరుహము వృక్షమును
కోయుటకు కోయనన్ క్రోయట అందుకోవటానిక అన్నట్లుగా రజనీశ్వరుడు రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు అతి వయ్యన్ మెల్లగా అంటే నిదానంగా, అంటే చూడండి చంద్రోదయం అయిన తర్వాత ఒక్కసారి వెన్నెల వచ్చేస్తుందా? రాదు కదా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొద్దిగా పెరుగుతూ వస్తుంది కదా. అట్లానే ఇక్కడ వయ్యన్ మెల్లగా అతి దీర్ఘములైన మిక్కిలి పొడవలైనటువంటి కరంబులను తన కిరణాలైనటువంటి చేతులతో ప్రియం బెసగగా వలపు అధికమవుతున్నట్లుగా తన ప్రేమ పెరుగుతూ ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఊది ఉబ్బి నిక్కి వ్యాపించి ఉన్నత లీలను గొప్ప ఆకారంతో ఉన్నత లీలను పేర్చి గొప్ప ఆకారంతో అతిశయించుచు సముత్సుక మిక్కిలి సముత్సుక ఉత్సాహం పెరిగిపోతూ ఉందన్నమాట. అంటే ఇంకా రాత్రి అవుతూ ఉన్నప్పుడు వెన్నెల పెరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించాడు అనమాట. సముత్సుక మిక్కిలి తహతహలాడు ఆకృతిని ఆకారంతో ప్రాకెను వ్యాపించను, మొత్తం ఆకాశం నిండా వ్యాపించాడట. దీని ప్రతిపదార్థ పద్యం కదా, దీని ప్రతిపదార్థం చూద్దామా. దశలు ప్లస్ అనే దిక్కులనే కొమ్మలు కొమ్మలతో తారక చుక్కలనడి కుసుమ చెయ్యంబు పూల సమూహంతో దిక్కులనే కొమ్మలతో చుక్కలనడి పూల సమూహంతో నిరంతర ఎల్లప్పుడూ కాంతులతో లసత్ ప్రకాశిస్తున్నటువంటి దిక్కులనే కొమ్మలతో చుక్కలనడి పూల సమూహంతో ఎల్లప్పుడూ కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆకాశమనే పేరి పెద్ద బూరుహము చెట్టును ఎప్పుడు చుక్కలనడి పూల సమూహంతో దిక్కులనడి కొమ్మలతో ప్రకాశిస్తున్నటువంటి ఆకాశమనే పెద్ద చెట్టుని కోయటానిక అన్నట్లు, ఇక్కడ కోయటం అంటే ఏంటి? అందుకోవటానిక అన్నట్లుగా రజనీశ్వరుడు రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు వయ్యన్ మెల్లగా అనమాట, వేగంగా వెళ్ళడం లేదు, మెల్లగా అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైన కరంబులన్ కిరణాలనే చేతులతో ప్రియంబు ఎసగగా వలపు అతిశయించినట్లుగా, అంటే ప్రేమ పెరుగుతూ ఉంది మెల్లమెల్లగా అని చెప్పడానికి అన్నట్లుగా ఊది ఉబ్బి నిక్కి వ్యాపించి ఉన్నత లీలను గొప్ప ఆకారంతో సముత్సుక మిక్కిలి తహతహలాడు ఆకృతిని ఆకారంతో ప్రాకెన్ వ్యాపించెను. మిక్కిలి తహతహలాడు ఆకారంతో అంటే చాలా ఎక్కువ ప్రేమ కలుగుతూ ఉంది ఈ ఆకాశం నిండా వ్యాపించడానికి, తారకలను అందుకోవటానికి అన్నట్లుగా చంద్రుడు మొత్తం ఆకాశం నిండా వ్యాపించాడనమాట. ఒకసారి దీని భావం చెప్పుకుందామా. దిక్కులు అనేటటువంటి కొమ్మలతో చుక్కలు అనేటటువంటి పూల సమూహంతో ఎల్లప్పుడూ కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆకాశము అనే పెద్ద చెట్టుని అందుకోవటానిక అన్నట్లుగా రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు ఏం చేశాడట? మెల్లగా తన పొడవైనటువంటి కిరణాలనే చేతులతో ఉబ్బి అంటే వ్యాపించి ప్రేమ అతిశయించినట్లుగా ఉబ్బి వ్యాపించి గొప్ప ఆకారంతో అతిశయించుచు మిక్కిలి తహతహలాడు ఆకారంతో మొత్తం ఆకాశమంతా నిండిపోయాడు. అంటే చంద్రోదయ సమయంలో కొద్దిగా ఉన్నటువంటి చంద్రుడు, అంటే చంద్రుడు సాయంకాలం అవుతున్న సమయంలో మెల్లమెల్లగా కొంచెంగా కనిపిస్తున్నటువంటి చంద్రుడు కొంచెం రాత్రి అవుతూ ఉండగా పెద్దగా పెరిగి మొత్తం ఆకాశమంతా నిండిపోయాడు అని, ఆ తారకలనేటి పూల సమూహాన్ని పట్టుకోవడానికి పెద్దగా అయిపోయాడు అని ఈ పద్యంలో చక్కగా అందంగా వర్ణించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, రాత్రి సమయంలో చంద్రబింబం ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఇక్కడ చెట్టును చూపించాం మనం. ఇక్కడ ఆకాశం అనే పేరి బూరుహం అని చెప్పాం కదా, ఇక ఆకాశం అనే పెద్ద చెట్టులాగా ఉన్నది. ఇక్కడ దాన్ని అందుకోవటానిక అన్నట్లుగా చంద్రబింబము పెద్దదైపోయింది. ఇక్కడ ఉబ్బి నిక్కి అని చెప్పాం కదా, ఇక్కడ ఉబ్బి వ్యాపించి అని చెప్పాం కదా, ఇట్లా పెద్దదైపోయింది అనమాట. అందుకోవడానిక ఈ చెట్టుని చుక్కల్ని అందుకోవటానిక అన్నట్లుగా ఈ చంద్రబింబము చాలా పెద్దగా అయిపోయింది అనమాట. తర్వాత పద్యం చూడండి. వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రేకదనంబున పేర్చి దిక్కులన్ మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీ భవత్పన్నగ తల్పకల్పనము భంగితనర్చె తదంతరంబునన్ వెన్నుని భంగి జూట్కులకు వేడ్కొయనర్చె కలంకమత్తరిన్. వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రేకదనంబున పేర్చి దిక్కులన్ మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీ భవత్పన్నగ తల్పకల్పనము భంగితనర్చె తదంతరంబునన్ వెన్నుని భంగి చూట్కులకు వేడ్కొయనర్చె కలంకమత్తరిన్. అత్తరిన్, మీకు ఈ పదం వినగానే ఏదో సంధి గుర్తుకొచ్చి ఉండాలి. ఆ ప్లస్ తరిన్, అత్తరిన్ త్రిక సంధి కదా. ఆ సమయంలో తరి అంటే సమయం,
ఆ సమయంలో వెన్నెల, చంద్రుడి నుండి వచ్చే కాంతిని మనం వెన్నెల అంటాం కదా, ఆ వెన్నెల వెళ్ళి అంటే ప్రవాహము, పాల్కడలి, పాల్ ప్లస్ కడలి అంటే కడలి అంటే సముద్రం, పాల సముద్రం యొక్క వ్రేకతనంబునన్ గొప్పతనముతో పేర్చి విజృంభించి, అంటే పాల సముద్రం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఇక్కడ వెన్నెల ప్రవాహం కూడా అంత తెల్లగా ఉందట. అంత తెల్లగా దిక్కులను మిన్నును ఆకాశమును ముంపన్ ముంచివేయగా అందు ఆ ప్రవాహం నందు రజనీకర బింబము, చంద్రబింబము ఎలా ఉందట, కుండలీభవత్ వలయాకారం నుండి పుట్టినటువంటి పన్నగ తల్ప, పన్నగము అంటే ఏంటి, పాము, తల్పము అంటే శయ్య అంటే మంచము. ఈ పదం వినగానే మీకు ఒకటి గుర్తుకొచ్చి ఉండాలి, కల్పనము లాగా కల్పనము భంగి ఏర్పాటు వలె తనర్చెన్ ప్రకాశించినది, ఒప్పినది. తత్ప్లస్ అంతరంబున దాని లోపలి కలంకము, ఆ నల్లగా ఉన్నటువంటి మచ్చ, చంద్రుల్లో నల్లగా ఉన్నటువంటి మచ్చ ఎలా కనిపించిందట, వెన్నుని భంగి, వెన్నుడు విష్ణువు, భంగి విధంగా విష్ణువులాగా చూడ్కులకు చూపులకు వేడ్క సంతోషము వనర్చే కలిగించినది. ఇక్కడ మీకు కవి ఎలా వర్ణించి చెప్పాడట, ఆ చంద్రబింబాన్ని ఎలా వర్ణించాడు, ఆదిశేషుడు అంటే ఏంటి, వైకుంఠంలో విష్ణుమూర్తి దేని మీద పడుకొని ఉంటాడు, ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు. ఆ ఆదిశేషుడు పాము ఎట్లా ఉంటుంది, చుట్టుకొని వలయాకారంలో గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్నటువంటి పాము మధ్యలో విష్ణుమూర్తి, నీలమేఘశ్యాముడు కదా విష్ణువు, ఆ నీలమేఘశ్యాముడు అంటే నీలం రంగులో ఉంటుంది కదా, ఆ నీలం రంగులో విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు అనమాట. ఇక్కడ మన చంద్రబింబాన్ని కూడా ఎలా వర్ణించాడు, చంద్రబింబం ఆ విష్ణుమూర్తి ఎక్కడ పడుకుంటాడు, పాల సముద్రం మధ్యలో పడుకుంటాడు. కాబట్టి ఇక్కడ చంద్రుని ఎలా వర్ణిస్తున్నాడు, వెన్నెల ప్రవాహము మొత్తం దిశలన్నిటినీ ముంచివేసినప్పుడు మొత్తం తెల్లగా అయిపోతుంది కదా, ఆ తెల్లదనం మధ్యలో ఆ చంద్రబింబం వ్యాపించగా ఆ చంద్రుని మధ్యలో ఉన్నటువంటి ఆ నల్లని మచ్చ పాల సముద్రంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిలాగా కనిపిస్తూ చూసేవాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉందట. వెన్నెల యొక్క ప్రవాహము పాల్కడలి, పాల సముద్రం యొక్క వ్రేకతనంబునన్ గొప్పతనంతో పేర్చి విజృంభించి, అంటే దానితో సమానంగా అయిపోయిందనమాట. పాల సముద్రం యొక్క గొప్పతనం ఏంటి, పాలు తెల్లగా ఉంటాయి కదా, పాల సముద్రం అంటే అసలు పాలే తెలుపు రంగులో ఉంటాయి, ఇంకా పాల సముద్రం అంటే మొత్తం తెల్లదనమేగా. ఆ తెల్లదనం యొక్క గొప్పతనంతో విజృంభించి సమానంగా మారి దిక్కులను మిన్నును ఆకాశమును ముంచివేస్తుందట. ఆకాశాన్ని అన్ని దిక్కులను ముంచివేయగా అందు ఆ వెన్నెల ప్రవాహం నందు రజనీకర బింబం, చంద్రబింబం ఎలా కనిపిస్తుందట, కుండలీభవత్ వలయాకారం నుండి పుట్టినటువంటి, భవత్ అంటే పుట్టినటువంటి, కుండలి అంటే వలయాకారము, కుండలీభవత్ వలయాకారం నుండి పుట్టినటువంటి పన్నగ తల్ప పాము పాన్పు యొక్క కల్పనము భంగిన్ ఏర్పాటు వలె పాములాగా ఉందేమో అన్నట్లుగా తనర్చెన్ ఒప్పినది. తత్ప్లస్ అంతరంబున దాని లోపలి ఆ చంద్రబింబం యొక్క లోపలి కలంకము, ఆ మచ్చ ఎలా కనిపిస్తుందట, వెన్నుని భంగి విష్ణుమూర్తి వలె చూడ్కులకు చూసే వాళ్ళకి వేడ్క సంతోషమును వనర్చెన్ కలిగించినది. ఆ వెన్నెల రాత్రి బాగా, ఇప్పుడు ఇంతకుముందు పద్యంలో ఏం చెప్పుకున్నాము, వెన్నెల బాగా నిండిపోయింది, చాలా ఎక్కువగా అయిపోయింది అని చెప్పుకున్నాం కదా. ఆ వెన్నెల ప్రవాహం దేంతో సమానంగా చెప్తున్నాడు, పాల సముద్రం యొక్క గొప్పతనంతో సమానంగా చెప్తున్నాడు. ఆ పాల సముద్రం యొక్క తెల్లదనంలాగా మొత్తం అన్ని దిక్కులని అన్నిటినీ ముంచివేసేటప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి చంద్రబింబం ఎలా కనిపిస్తూ ఉందట, ఆ చంద్రబింబంలో ఉన్నటువంటి మచ్చ ఎలా కనిపిస్తుందట, చంద్రబింబమేమో ఆ వలయాకారంలో ఉన్నటువంటి పాము యొక్క చుట్ట మాదిరిగా కనిపిస్తూ ఉందట. అందులో ఉన్నటువంటి మచ్చ ఏమో విష్ణుమూర్తిలాగా కనిపిస్తూ చూసేవాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉందట. అర్థమైందా? ఇక్కడ చూడండి, చంద్రబింబం యొక్క వెన్నెల కాంతి ప్రవాహంలాగా వచ్చేసిందా, మొత్తం ఆకాశం అంతా వ్యాపించిందా. ఇక్కడ పాల సముద్రము అలలు ఎలా ఉన్నాయి చూడండి, తెల్లగా నురుగల్లా కనిపిస్తున్నాయి కదా. తర్వాత పన్నగ తల్ప కల్పనం అన్నాడు కదా, పన్నగము అంటే ఇక్కడ చూడండి పాము ఇట్లా చుట్టుకుని వైకుంఠంలో ఉంటుందన్నమాట పాము. దీన్ని ఆదిశేషుడు అంటాము. ఈ ఆదిశేషుడు మధ్యలో
ఇక్కడ విష్ణుమూర్తి ఇట్లా ఉంటాడనమాట. నీలమేఘశ్యాముడు విష్ణుమూర్తి ఇలా కూర్చుని ఉంటాడనమాట. ఇదే మాదిరిగా చంద్రబింబాన్ని కూడా వర్ణించాడు కవి. ఎలా ఇట్లా చుట్టుకుని ఉన్నట్లుగా చంద్రబింబము రౌండ్గా ఉందట, గుండ్రంగా. ఆ గుండ్రంగా ఉన్న చంద్రబింబం మధ్యలో ఉన్నటువంటి మచ్చ ఇక్కడ ఆదిశేషుడి పడగ మధ్యలో ఉన్నటువంటి విష్ణుమూర్తి లాగా కనిపిస్తూ చూసే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉందట. మీకు ఈ పద్యం అర్థమైందా? ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. చంద్రోదయాన్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చంద్రోదయాన్ని చూస్తున్నప్పుడు మనసుకి ఎలా అనిపిస్తుందట? చాలా ఆనందం కలుగుతుంది, ఆహ్లాదకరం అనిపిస్తుంది, ఇంకా చక్కగా సంతోషంగా ఉంటుందన్నమాట. నిండు పున్నమి నాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాము? నిండు పున్నమి రోజు చంద్రబింబం గుండ్రంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? చక్కగా నుదుటిన పెట్టుకున్నటువంటి గుండ్రంగా పెట్టుకున్నటువంటి బొట్టులాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. పౌర్ణమి నాటి కలువలను చూస్తుంటే కలిగే ఆనందం ఎలా ఉంటుంది? పౌర్ణమి నాడు కలువలు చక్కగా విచ్చుకొని అందంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అవి విచ్చుకున్నటువంటి ఆ కలువలు చంద్రుణ్ణి చూసి నవ్వుతూ ఉన్నట్లుగా, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంటాయన్నమాట. దాన్ని చూస్తుంటే మనకు కూడా ఆనందం కలుగుతుంది కదా. రజనీకర బింబము అని కవి దేని గురించి అన్నాడు? రజనీకర బింబము, రజనీ అంటే రాత్రి, రజనీకరుడు రాత్రిని కలుగ చేసేటటువంటి వాడు చంద్రుడు. రజనీకర బింబము అంటే చంద్రబింబము అని కవి చంద్రబింబాన్ని గురించి కవి అని ఉంటాడు. తర్వాత పద్యం చూడండి. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్ తలిర్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా చలంగి పైబడు నెలదేటి తాటులకు పండువలై నవసౌరభంబులు గడువుగా నుల్లసిల్లె ఘనకైరవ షండము నిండు వెన్నెలన్. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్ తలిర్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా చలంగి పైబడు నెలదేటి తాటులకు పండువులై నవసౌరభంబులు గడువుగా నుల్లసిల్లె ఘనకైరవ షండము నిండు వెన్నెలన్. పండు వెన్నెల యందు ఘన గొప్పదైన కైరవ షండము తెల్ల కలువల యొక్క సమూహము, రేకులు పుష్పదళములు, ఉప్పతిలన్ విచ్చుకొనగా, వాలినటువంటి కేసరములు తలిర్పన్ చిగురించగా, పుప్పొడి ఆ పువ్వు మధ్యలో ఆ పొడి తలము ఎక్కి అధికమై, తేనెలు పొంగి అధికమై, తరంగులుగా అలల మాదిరిగా చలంగి విజృంభించి, పైబడు శబ్దములు చేస్తూ తమ వైపు వచ్చేటటువంటి నెలదేటి, ఎలన్ ప్లస్ తేటి అంటే కోమలమైన తుమ్మెదల యొక్క సమూహమునకు, తేటి అంటే దాటులు సమూహములకు పండువులై పండుగల మాదిరే నవసౌరభంబులు కొత్త పరిమళములు ఉగ్గడువుగా నదికముగా ఉల్లసిల్లెన్ పుట్టినవి. ఇక్కడ చూడండి. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్ తలిర్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగలుగా చలంగి పైబడు నెలదేటి తాటులకు పండువులై నవసౌరభంబులు గడువుగా నుల్లసిల్లె ఘనకైరవ షండము నిండు వెన్నెలన్. ఇక్కడ చూడండి. ఘన కైరవ షండము అన్నాడు కదా, తెల్లటి పూల తామర పువ్వు ఇది. ఆ ఘనకైరవ షండము ఎప్పుడట? నిండు వెన్నెల పండు వెన్నెల యందు రేకులు ఉప్పతిలని, రేకులు మొత్తం పూర్తిగా విచ్చుకున్నాయట. వాలిన కేసరములు వడిలిపోయినటువంటి కేసరాలు. ఈ కేసరాలు అంటే చుట్టూ ఉన్నాయి చూడండి, ఇవి ఎర్రగా కనిపిస్తున్నాయి. ఆ కేసరములు తలిర్పన్ చిగురించగా, పుప్పొడి ఈ పూల మధ్యలో ఎర్రగా పసుపు రంగులో కనిపిస్తుంది చూడండి, దాన్ని పుప్పొడి అంటారు. ఆ పూల యందలి ధూళి దళము ఎక్కి అధికమయ్యి, తేనీయలు మకరందము, దానిలో నుంచి మకరందము పొంగి ఉప్పొంగి తరంగలుగా నలలు వలె మొత్తం అలల్లాగా ఎక్కువైపోతుందట. చలంగి విజృంభించి పైన పడు శబ్దములు చేయనట్టి ఎలతేటి కోమలమైన తుమ్మెదల యొక్క తాటులకు సమూహములకు
పండువులై ఆనందకరములై నవ కొత్తవైన సౌరభంబులు పరిమళములు ఉగ్గడువుగా నదికముగా ఉల్లసిల్లెన్ పుట్టినవి. ఈ చక్కగా ఇక్కడ తామర కలువ పువ్వు విచ్చుకుంది, కనిపిస్తుంది చూసారా? ఈ కలువ పువ్వు విచ్చుకుందట ఎప్పుడు? చంద్రుడు చక్కగా నిండుగా వచ్చినప్పుడు విచ్చుకొని అప్పటి వరకు వడిలిపోయాయి. అంటే సూర్యోదయం అయినప్పుడు కలువలు వడిలిపోతాయి అన్నమాట, కలువ పూలు వడిలిపోతాయి. ఆ వడిలిపోయినటువంటి కలువ పూలు ఎప్పుడైతే నిండు వెన్నెల చంద్రోదయం అయిందో, చంద్రుడు బాగా వచ్చాడో అప్పుడు ఆ వెన్నెలలో చక్కగా విచ్చుకొని వాటి యొక్క కేసరాలు కూడా పైకి లేచి పుప్పొడి, దానిలో ఉండేటటువంటి పుప్పొడి చాలా ఎక్కువగా అధికమైపోయి తరగలుగా అలలుగా మాదిరిగా అయిపోయినప్పుడు ఆ తేనెను తాగడానికి వస్తున్నటువంటి తమ వైపు వస్తున్నటువంటి ఆ తుమ్మెదల సమూహానికి పండుగలాగా మనకి ఏదైనా చూడండి, మనకి కావాల్సిన సంతోషకరమైన వస్తువు దొరికినప్పుడు మన మనసు ఎంత సంతోషంగా ఉంటుందో అట్లానే ఇక్కడ తుమ్మెదల సమూహానికి ఏం కావాలి? పూలలో ఉండేటటువంటి తేనె కావాలి. ఆ పూలలో ఉండే తేనె ఇప్పుడు వెన్నెల రావడంతో ఏమైంది? చాలా అధికంగా ఉండటంతో వాటికి చాలా సంతోషం కలిగి కలగగా ఈ పువ్వులు ఎలా ఉన్నాయట? వాటికి ఆనందం కలిగిస్తూ ఇంకా కొత్తదైన పరిమళంలో అధికంగా వెదజల్లుతూ పుట్టాయట, చక్కగా ప్రకాశిస్తున్నాయి అని మనకి కవి ఈ పద్యంలో చెప్తున్నాడు. ఇక్కడ ప్రతిపదార్థం చూడండి. నిండు వెన్నెలన్ పండు వెన్నెల యందు ఘన గొప్పవైన కైరవ షండమున్ తెల్ల కలువల సమూహం యొక్క రేకులు పుష్పదళములు. ఆ పండు వెన్నెల్లో గొప్పవైనటువంటి తెల్ల కలువల సమూహంలో యొక్క పుష్పదళాలు వడికొని వేగంగా వెంటనే ఎప్పుడైతే చంద్రబింబం వచ్చిందో, వెన్నెల వచ్చిందో వెంటనే వేగంగా ఉత్పత్తిలను వృద్ధి చెందగా విచ్చుకొని పోయాయి అన్నమాట. అప్పుడే ఉత్పత్తిలను వృద్ధి చెందగా వంగినటువంటి అప్పటిదాకా వంగిపోయి ఉన్నాయి కదా, సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం దాకా వంగిపోయినటువంటి కేసరములు తలిర్పన్ చిగురింపగా పుప్పొడి వాటి మధ్యలో ఉన్నటువంటి పూలయందలి ధూళి తలము ఎక్కి అధికమై తేనీయలు మకరందములు పొంగి ఉప్పొంగి తరంగలు కాని అలల్లాగా ఆ తేనెలు ఏం చేశాయట? అలల్లాగా ఉప్పొంగి చలంగి విజృంభించి పైన పడు శబ్దములు చేయునట్టి ఎలతేటి కోమలమైన తుమ్మెదల యొక్క సమూహములకి వాటి మీదకి వస్తున్నాయి అన్నమాట. ఆ తేనె తాగుదాము అని వస్తున్నటువంటి తుమ్మెదల సమూహమునకు పండువులై ఆనందకరములై ఆనందాన్ని కలిగిస్తూ నవ కొత్తవైన సౌరభంబులు పరిమళములు ఉగ్గడువుగా అధికముగా ఉల్లసిల్లెన్ పుట్టినవి. ఆ పండు వెన్నెలలో ఆ తెల్ల కలువల పూల సమూహము, తెల్ల కలువలు ఎలా చక్కగా రేకులు విచ్చుకొని తర్వాత ఆ కేసరములు చిగురించి పుప్పొడి అధికమై తేనెలు బాగా తరగలుగా విజృంభిస్తూ ఆ తేనె తాగడానికి వస్తున్నటువంటి తుమ్మెదల సమూహానికి ఆనందాన్ని కలిగిస్తూ కొత్త పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయట. ఇక్కడ కలువ పూల సమూహాన్ని వర్ణించాడు. ఆ తర్వాత ఆ వెన్నెల ప్రవాహాన్ని కూడా ఈ పద్యంలో మనకి వర్ణించడం జరిగిందనమాట. అర్థమైంది కదా మీకు అందరికీ? నెక్స్ట్ చూడండి. ఇంకా చంద్రకాంత్ ఇంకెలా ఉందట? కరగెడు నవచంద్రకాంతోపలంబుల తరచు సోనలగడ తలుముకొనుచు జటుల చకోర సంచయముల ఏరుకల గర్వంపు దాటుల గడలు కొనుచు వీరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగా క్రమ్మి త్రిప్పుకొనుచు కామినీ జనముల కమనీయ విభ్రమ స్మితకాంతిలహరుల మెండుకొనుచు పొదలి చెదల పొంగారి మించి దిశలు ముంచి అవినుతేందు చంద్రికాంబోది అఖిలంబు నిట్టలముగా నిట్టవడచే. చంద్రకాంత్ ఇంకేం చేసిందో చూడండి. కరగడి నవచంద్రకాంతోపలంబుల తరచు సోనల గడు తలముకొనుచు. నవచంద్రకాంతోపలంబులు చంద్రకాంత శిలలు అంటే తెల్లని చలువరాళ్ళకి అవి అసలే మెత్తగా ఉంటాయట. వాటిని మరింత కరిగిస్తూ చెటుల చకోర సంచయముల ఎరుకల గర్వంపు దాటుల కడలు కొనుచు. చకోర సంచయములు చకోర పక్షుల సమూహము వేగంగా వెళ్ళిపోతూ ఉండగా దాన్ని ఆ గుంపుని దాటుకుంటూ వీర్య కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంగా క్రమ్మి త్రిప్పుకొనుచు. ఆ విరుస్తున్నటువంటి తెల్ల కలువ పూల యొక్క రంధ్రముల మీద ఈ వెన్నెలను బాగా కురిపిస్తూ కామినీ జనముల కమనీయ విభ్రమ స్మితకాంతి లహరుల మెండుకొనుచు. కామినీ జనములు అంటే స్త్రీల యొక్క అందమైన నవ్వుని మరింతగా పెంచుతూ పొదలి చెదల పొంగారి ఇంకా ఎక్కువ అధికమై అంతకంతకు విజృంభించి మించి బాగా ఎక్కువగా అయిపోయి దిశలు ముంచి అన్ని దిక్కులను వ్యాపించి అవినుతేందు ప్రశంసించబడినటువంటి చంద్రిక అనడి అంబోది వెన్నెల అనడి సముద్రము అఖిలంబు నిట్టలముగా నిట్టబడిచే. ఈ అఖిలం ప్రపంచాన్ని మొత్తాన్ని ముంచివేసింది.
ఆ సమయంలో ఇట్లు అతి మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతిపూరంబు రాత్రియను తలపు తోపనీక తమంబను నామంబును విననీక అవ్యక్తయను శంకనంకురింపనీక లోచనంబులకు అమృతసేచనంబును శరీరంబునకు చందనాసారంబును అంతరంగంబులకు ఆనంద తరంగంబును అగుచు విజృంభించిన సమయంలో ఆ సమయంలో ఇట్లు అతి మనోహర గంభీర ధీరంబైన చక్కగా మనోహరంగా గంభీరంగా ఉన్నటువంటి సుధాకర కాంతిపూరంబు సుధాకరుడు సుధను కలిగించినటువంటి వాడు. సుధ అంటే వెన్నెల, అమృతము వెన్నెల అనేది నానార్థాలు. వెన్నెలను కలిగిస్తూ ఉన్నటువంటి ఆ చంద్ర బింబము రాత్రి అను తలపు తోపనీక రాత్రి అనే ఆలోచన రానియక తమంబను నామంబును విననీయక చీకటి అనే ఆలోచన కలగనీయకుండా అవ్యక్తయను శంక అంకురింపనీక ఏమి కనిపించట్లేదు చీకట్లో అనే భావన రానియకుండా లోచనంబులకు అమృత సేచనంబు కన్నులకు ఆనందం కలిగిస్తూ శరీరంబునకు చందనాసారంబును శరీరానికి చల్లదనాన్ని కలుగజేస్తూ చందనం పూతలాగా, చందనం అంటే గంధం పూత రాసుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అట్లానే ఈ వెన్నెల కూడా అంతే చల్లగా ఉందట. అంతరంగంబునకు ఆనంద తరంగమును అంతరంగానికి మనసుకి ఆనందాన్ని కలిగిస్తూ విజృంభించు సమయంన విజృంభిస్తున్నటువంటి ఆ సమయంలో అంటే చంద్రోదయాన్ని ఎంత చక్కగా వెన్నెలని ఎంత బాగా కవి ఇందులో వర్ణించాడో మనకు అర్థమైంది కదా. ఇది మన వెన్నెల పాఠము. ఇది మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకెక్కడైనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను మీకు మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.